హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియోస్ అప్‌లోడ్ చేసి కూడా చాలా గ్యాప్ వచ్చేసింది గదా! ఇండియా వీడియోస్ కూడా నేను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. అండ్ సంక్రాంతి డెకరేషన్ అయితే నేను లాస్ట్ మినిట్‌లో అయితే డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేసేసాను. చెప్పాను కదా! లాస్ట్ మినిట్ అనేసి. ఇదిగోండి ఇప్పుడే జెరాక్స్ తీపిచ్చుకొని ఇది వచ్చాను. ఈ కౌ ఇమేజ్ వచ్చేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేసి తీసుకున్న. ఈ సైజ్ పేపర్ వచ్చేసి లెటర్ సైజ్ అనమాట. సో, నేనైతే కలర్ ప్రింటౌట్ తీసుకున్నాను. మీకు గాని టైం ఉంది అనుకున్నట్లయితే మీరు ఫొటోస్ ఉంటది కదా! మనకి అవైనా తీపిచ్చుకోవచ్చు. వాటి వల్ల ఏమవుతుందంటే కొంచెం షైనీ లుక్ ఉంటుంది. పేపర్ థిక్‌నెస్ వస్తుంది. ఇంకా క్వాలిటీ అనేది మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ప్రాసెస్. సో, నేను ఇదే చూజ్ చేసుకున్నాను టైం లేకపోవటంతో. సో, నేనిక్కడ వచ్చేసి మొత్తం ఇది లైన్ మొత్తం కట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం ఈజీగా కింద పార్ట్ లెగ్స్ దగ్గర అంతా కట్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ పార్ట్ వచ్చేసి అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న జిలుగుగా ఉంటుంది కదా! ఆ పార్ట్ వచ్చేసి కొంచెం కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇలాగా కట్టింగ్స్ కూడా వుడ్ మీద వచ్చేసి అయితే మనకిప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో చాలా అవైలబుల్‌లో ఉన్నాయి. సో, వాటి లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొన్ని పేజెస్‌లో నేను చూసున్నాను. సో, మీరు డైరెక్ట్‌గా అలా గూడా బై చేయొచ్చు. నేనైతే నేను అక్కడ ఆర్డర్ చేసి అంత టైం లేదు. సో, అందుకనే నేను ఇది సింపుల్‌గా అండ్ చాలా త్వరగా గూడా అయిపోతుంది కదా! అని నేను ఇలాగా చూజ్ చేసుకున్నా. అండ్ ఇది మనం ఒక పేపర్‌కి ఒక పేపర్ స్టాక్ చేసుకొని 2, 3 పేపర్స్ కలిపేసి కూడా మనం కట్ చేసేసుకోవచ్చు కానీ, నేను చెప్పాను కదా! చిన్న చిన్న జిలుగు పార్ట్ ఉంటుందని, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసుకోండి సరిపోతుంది. అండ్ ఫైనల్‌గా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి. నేనొచ్చేసి 6 చిన్న కౌ అయితే ఇమేజెస్ తీసుకున్నాను. ఇవి నేను సైడ్స్ పెడదాం లేదా సెంటర్‌లో పెడదాము అన్నది తర్వాత డిసైడ్ చేద్దామనేసి ఫస్ట్ అయితే 6 అయితే జెరాక్స్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పెద్ద కౌ సేమ్ ఇమేజ్ వచ్చేసి అయితే తీసుకున్నా. ఇది పేపర్ సైజ్ వచ్చేసి A3 పేపర్ సైజు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి A3 పేపర్ సైజ్‌కి హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నా. ఇక్కడ మనకి చాలా యాప్స్ అవైలబుల్‌లో ఉంటాయి కదా! గ్రిడ్ యాప్స్. సో, దాంట్లో వచ్చేసి నేను 2 పిక్చర్స్‌ని గ్రిడ్ చేసేసుకొని సో, అలాగా హాఫ్ చేసుకున్నాను. మనం క్రాప్ అయినా చేసుకోవచ్చు. ఒక పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ లాగా. కానీ క్రాప్ చేసుకున్నప్పుడు ఒకదాని సైజు, ఇంకో దాని సైజు మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అలా కట్ చేసుకున్నప్పుడు సైజ్ డిఫరెన్సెస్ అనేది వస్తుంది. సో, అందుకని నేను గ్రిడ్ యాప్ ద్వారా అయితే వీటిల్ని ఇలా సపరేట్ చేసుకున్నాను. సో, మనం అలా చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో, నేనైతే A3 పేపర్ సైజ్ తీసుకున్నా ఇది కరెక్ట్‌గా. సో, అందువల్ల కరెక్ట్‌గా వచ్చింది ఈ ఇమేజ్ అనేది. నేను ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో అయితే కట్ చేసుకుంటున్నా. మనం కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కిందది కానీ, పైది గానీ సెంటర్‌లో వైట్ ఉంది కదా లైన్ అది ఒక్కటి ఉంచేసేయండి. ఎందుకంటే మనం ఓవర్‌లాప్ చేసేసి గ్లూ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బేస్ ఉండాలి కదా స్టిక్ చేసుకున్నప్పుడు. సో, అందుకని చూడండి కరెక్ట్‌గా వచ్చింది కటింగ్ అనేది. సో, ఇలా పైన పెట్టేసుకున్నప్పుడు మనము చాలా బాగొస్తుంది నీట్‌గా. ఇది పేపర్ థిక్‌నెస్ అనేది చాలా పల్చగా ఉంటుంది కదా! సో, అందుకోసమని నేను ఇక్కడ ఒక ఫార్మ్ షీట్ తీసుకున్నాను. సో, ఆ షీట్ మీద వచ్చేసి నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని అవుట్‌లైన్ లైన్‌కి ఇంకొంచెం లోపలికైనా పర్లేదు కట్ చేసేసుకోండి. సో, మనము కౌ దాని మీద పెట్టినప్పుడు మళ్ళీ ఆ షీట్ అనేది కనిపించకూడదు. సో, దానికి స్టిఫ్‌నెస్ ఇవ్వటం కోసం అయితే నేను కొంచెం ఆ షీట్‌ని పెట్టేసి దాన్ని కట్ చేసుకుంటున్నాను. మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ నైఫ్ ఉంటుంది కదా! వీటిలికి సపరేట్‌గా ఫార్మ్ షీట్ కట్ చేసే నైఫ్స్ కానీ అలాగా. సిజర్ అయితే అవి కటింగ్స్ అనేది వంగదు. అండ్ లేదా ఫార్మ్ కటర్స్ ఉంటాయి సపరేట్‌గా అమెజాన్‌లో. సో, అదైతే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, అదైనా యూజ్ చేయండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్‌గా అయితే ఎగ్జాక్ట్‌గా వచ్చింది నాకైతే. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ ఇలాగా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్‌కి గానీ మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను దీన్ని
గ్లూతో అయితే స్టిక్ చేసేసుకుంటున్నా టోటల్‌గా. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి సెంటర్‌లో గ్లూ ఉన్నా లేకపోయినా సైడ్ అవుట్‌లైన్స్ మొత్తం అయితే ఫస్ట్ అప్లై చేసుకోండి నీట్‌గా. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టైం ఉంది అనుకుంటే ఆ ఫార్మ్ షీట్ సేమ్ అదే ఇందాక పెద్ద కర్వ్‌గా ఎలాగ డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే చిన్న వాటికి కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అంత టైం లేదు. సో, అది ఏమవుతుంది పల్చగా ఉండటం వల్ల బాగా డెలికేట్‌గా ఉంది. సో, దానికి సపోర్ట్‌గా ఇవ్వటం కోసం నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్‌లో అయితే ఆహ్, ఒక బిట్ తీసుకొని ఫార్మ్ షీట్. సో, నేను ఇలా సపోర్ట్ ఇస్తున్నా. సో, దానివల్ల కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ చాలా ఈజీగా అయిపోయింది కూడా వర్క్. సో, నేనైతే దాన్ని జస్ట్ అలా నార్మల్‌గా గ్లూతో అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. అండ్ మాకు టైం ఉంది చేసుకుంటామంటే హ్యాపీగా సేమ్ యాజ్ ఎగ్జాక్ట్‌లీ దానికి ఎలా చేసామో దీనికి కూడా అలాగే చేశాయండి. అండ్ నేను మధ్యలో హ్యాంగింగ్స్ లాగా పెడదాం అనుకుంటున్నా. దానికి సపోర్ట్ చేసి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ పేపర్ కూడా అంత పాడవదు. మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గాలిపటాలు కూడా కదా! సో, దానికి కోసమైతే నేనిక్కడ 3 కలర్స్ షీట్స్‌నైతే యూజ్ చేస్తున్నాను. అంటే ప్రెజెంట్ నా దగ్గర ఉన్నాయి కూడా అవి. సో, నేనైతే ఎక్స్‌ట్రాగా ఏం తీసుకోలేదు. సో, ఈ 3 షీట్స్‌ని నేనైతే 5 ఇంచెస్ సేమ్ సైజ్ లెంగ్త్‌లో కట్ చేసేసుకున్నాను. సో, వాటికి వచ్చేసి నేను నార్మల్‌గా ఇలాగా మీకు తెలిసే ఉంటుంది కదా! సో, కైట్స్ అయితే నేనైతే దానికొచ్చేసి కింద ఒక రెక్టాంగిల్ బిట్ అండ్ పైన కోన్ షేప్‌లో అలా కట్ చేసేసుకొని అయితే మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. సో, ఇవి వచ్చేసి డెకరేషన్‌లో పైన యూజ్ చేద్దాంలే అన్న ఉద్దేశంతో అయితే ఇలా చేసేసాను. అండ్ బ్లాక్ కలర్ మార్కర్‌తో అయితే వాటికి ఫినిషింగ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి సెంటర్‌లో ఆహ్, రెడ్ కలర్ షీట్ అండ్ ఈ ప్యానెల్స్ వచ్చేసి గ్రాస్ ప్యానెల్స్ బాక్స్ వుడ్ అంటారు. సో, వాటినైతే యూజ్ చేస్తున్నా. అండ్ వాటికైతే పుష్ పిన్స్ అలా ఏమీ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ వెయిట్‌ని అవి కూడా అంత బ్యాలెన్స్ చేయలేవు. అందుకే నేను వాల్ హుక్స్‌ని యూజ్ చేశాను. అండ్ మిగతాయన్నీ డబుల్ స్టిక్కర్ గమ్‌తో అయితే అంటించేసి వాటి మీద పెట్టేస్తున్నాను. సో, ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ ప్లాస్టర్ యూజ్ చేసుకొని అయితే ఇవి నా ప్రీవియస్ డెకరేషన్స్‌లో కూడా చూసుంటారు కదా! లిల్లీ ఫ్లవర్స్. సో, వాటినైతే కింద హ్యాంగ్ చేశాను కౌకి. అండ్ వాటికి వచ్చేసి నేను సైడ్ అయినా పెట్టుకోవచ్చు అండ్ మిడిల్‌లో అక్కడక్కడైనా పెట్టుకోవచ్చు అని చూపించాను. పెద్ద కవ్ వచ్చేసి అయితే సెంటర్‌లో పెట్టేశాను. అండ్ వాటి డెకరేషన్ అయితే ఫైనల్‌గా ఇలా వచ్చేసింది. గార్లాండ్స్‌తో చేశాను. ఈ డెకరేషన్ అయితే మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను. అండ్ మీకు, మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి. మరెన్నో డెకరేషన్స్ అండ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవన్నీ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.